మొన్నటి రోజు కొండా సురేఖ మినిస్టర్ గారు అక్కినేని ఫ్యామిలీ గురించి నీచాతిమైన దురస్కరమైన మాటలు మాట్లాడారు. ఇలాంటి పద్ధతి కాదు. ఇలాంటి మాటలు మీరు మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మా అక్కినేని ఫ్యామిలీ అంటే సినీ ఇండస్ట్రీలో ఒక కన్ను లాంటిది. అలాంటి కుటుంబం మీద మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడము చాలా దురదృష్టకరము. మీరు వెంటనే క్షమాపణ చెప్పి మా అక్కినేని కుటుంబంకి మీరు లేదంటే మేము చాలా చర్యలు తీసుకుంటాము. మేము అక్కినేని ఫ్యాన్స్ తరఫున ఇంకా చాలా కార్యక్రమాలు కూడా చేపడతాము. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఈ సినీ ఇండస్ట్రీలో నుంచి కాదు, రాజకీయం కానీ ఎవరన్నా కానీ అక్కినేని కుటుంబం తోలికి వస్తే అభిమానులుగా మేము సహించేది లేదు. కొండా సురేఖ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అది కాంగ్రెస్ పార్టీలో పెద్దలు కల్పించుకొని ఆమె ద్వారా మీరు ఈ కార్యక్రమం చేయాలని మేము అక్కినేని అభిమానుల తరఫున కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున కొన్ని రోజుల క్రితం కూడా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఒక గౌరవప్రదమైన ఫ్యామిలీ. అది ఒక కొండా సురేఖ అనే కాంగ్రెస్ పార్టీ మంత్రి గారైన, ఎండోమెంట్ మినిస్టర్ గారైన కేవలం నాగచైతన్య గారు ఒకరి జోలికి పోయే వ్యక్తి కాదు. ఆయన అంత సానుకూలంగా, ఆయన అంత స్మూత్ గా ఏ ఒక హీరో కూడా ఎక్కడ ఇంతవరకు లేదు. కేవలం నాగార్జున, నాగచైతన్య, సమంత గారి మీద నిన్నటి రోజున కొండా సురేఖ గారు మాట్లాడిన మాట చాలా దౌర్భాగ్యమైన మాట. అది ఏమమ్మా కొండా సురేఖ, నీ కుటుంబంలో జరిగిన విషయాలు ఈ నాగార్జున ఫ్యాన్స్ కానీ మేమంతా మాట్లాడితే బాగుండదు. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మినిస్టర్ హోదాలో ఉన్నావు. నువ్వు మాట్లాడే తీరు కూడా కాదు అది. అయినా కానీ మా నాగార్జున గారు ట్విట్టర్లో సమంతకిను కేటీఆర్ గారికి అంటగడుతున్నావు. అదేమన్నా న్యాయమా? ఇది కొన్ని ఫ్యామిలీలు ఏ విధంగా నాశనం అవుతాయి అనేది కేవలం ఇట్లా చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి మాత్రమే చెందుతాదని చెప్పేసి మేము చెప్తున్నాము. మరొక్కసారి అక్కినేని ఫ్యామిలీ మీద, నాగార్జున గారి మీద అయితే ఏమి, నాగ చైతన్య, అఖిల్ వీళ్ళ మీద ఎవరి మీద అయినా ఇట్లా మాట్లాడితే మాత్రం మేము తీవ్రంగా ఖండించి ఫ్యూచర్ లో ఏం జరగబోతుందనేది కూడా ఫ్యాన్స్ అందరిలో, సినిమా థియేటర్స్ లో కూడా మీ ఫోటోలు వేసి ఇట్లా చేసినారని చెప్పేసి మేము ఇంకా వేరే రూపంలో కానీ మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాం. అందరికీ నమస్కారం. పాత్రికేయుల మిత్రులందరికీ, మేము అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సతీష్ నా పేరు. మొన్న ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదా ఇంటర్నల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదు కావచ్చు, ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు కూడా నాగార్జున గారు ఏ రాజకీయ నాయకుడిని ఒక మాట ఎత్తకుండా తన ట్విట్టర్ల అకౌంట్లో కూడా చాలా సానుకూలంగా ఇలాంటి కార్యక్రమం చేయడం తప్పు అనేసి చెప్పడం జరిగింది. ఎవరిని అభిమానులు కూడా ఇన్వాల్వ్ చేయడం లేదు దాంట్లో. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ మన కొండా సురేఖ గారు మంత్రివర్యులు, తెలంగాణ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, సమంత, నాగ చైతన్య ఒక అమ్మాయి, ఆమె లేడీ హీరోయిన్ కావచ్చు, ఆమె వ్యక్తిగతంగా నాగ చైతన్యతో విభేదించుకొని వాళ్ళు పర్సనల్గా విడాకులు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఎప్పుడు అభిమానులు కూడా ట్రోల్ చేసిన సంఘటనలు ఎక్కడా లేవు. అంత నీచాతినీతంగా ఆమెకి కేటీఆర్కి, కొండా సురేఖ కేటీఆర్ మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ సంఘటన ఆమెని వ్యక్తిగతంగా లాగడం చాలా గలీజ్గా, అసలుకి మంత్రిగా ఆమె మాట్లాడడమే చాలా సిగ్గుచేటు. ఒక మహిళ, ఆమెకి 2 కూతుర్లు ఉన్నారు. ఒక సమంత అనే ఆమె ఏం తప్పు చేసింది, అక్కినేని కుటుంబం ఏం తప్పు చేసింది? అంత నీచంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవడం కాదు, బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఏదైతే ప్రెస్ వాళ్ళని పిలిచి ఆమె బహిర్గతంగా మాట్లాడిందో ఆ నీచమైన మాటల్ని, ఆమె పబ్లిక్గానే వచ్చి ఈ మాటలు చెప్పినందుకు నేను క్షమాపణ అడుగుతున్నానని కంపల్సరీగా చెప్పాల్సిందిగా మేము కోరుతున్నాం. హీరోలు, హీరోయిన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా అక్కినేని కుటుంబానికి మద్దతుగా నిలవడం చాలా సంతోషదాయమైన విషయము. ఇంకోసారి చెప్తున్నాం, అక్కినేని గారి కుటుంబం మీద ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం అండి అందరికీ. మొన్నటి రోజున మంత్రివర్యులు కొండా సురేఖ గారు అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడడం చాలా బాధాకరము. అసలు ఆమె స్థాయిలో మాట్లాడే మాటలు కాదు అవి. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె అక్కినేని కుటుంబానికి బహిరంగంగా ఒక క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఇది పద్ధతి కాదు, డిమాండ్ చేస్తున్నాం. అధిష్టానం ఆమె పైన కఠినమైన చర్యలు తీసుకొని పార్టీ నుంచి ఆమెను బర్తరఫ్ చేయాల్సిందిగా కోరుచున్నాం.